దీన్ని నేను 197 ఇంటూ 10 పవర్ 6 ప్లస్ 197 గా రాసుకోవచ్చు. 197 ఇంటూ 10 పవర్ 6 ప్లస్ 1 అంటే 197 ఇంటూ 10 స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ 1 హోల్ క్యూబ్ ఇలా రాసుకోవచ్చు కదా సార్. 10 స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ 1 హోల్ క్యూబ్. 197 కామన్ చేస్తే 10 స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ 1 హోల్ క్యూబ్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ అనేది ఏ ప్లస్ బి తోటి డివైడ్ అవుతుంది. ఎన్ ఆడ్ నంబర్ అయినప్పుడు అంటే ఈ నంబర్ దేంతో డివైడ్ అవుతుంది? 100 ప్లస్ 1 101 తోటి డివైడ్ అవుతుంది. 101 తోటి డివైడ్ అవుతే ఆ నంబర్ ప్రైమ్ నంబర్ అవుతుందా? కాదు, సంయుక్త సంఖ్య అవుతుంది. చాలా గుడ్ క్వశ్చన్ సార్. 1. Answer for this question is 1. Very good question it is. Answer కంటే కూడా లాజిక్ ఎలా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్. D5 కాదు, ఎందుకనంటే 5 పెట్టుకుంటే నంబర్ 5 తోటి డివైడ్ అవుతుంది, 1 తోటి డివైడ్ అవుతుంది, 101 తోటి డివైడ్ అవుతుంది. రైట్, 101 తోటి డివైడ్ అవుతుంది. అర్థమైంది కదా రాంబాబు? Sir, number is prime, then it is 6k plus or minus 1. That means it is divisible by 2 and 3. నువ్వే క్వశ్చన్ అడుగుతున్నావు, నువ్వే ఆన్సర్ రాస్తున్నావు. రాంబాబు నువ్వేం రాసావంటే ప్రైమ్ నంబర్ గనక p గ్రేటర్ దాన్ 3 అయి ఉంటే నంబర్ ఏ ఫామ్ లో ఉంటుంది అని అన్నావు? 6k ప్లస్ ఆర్ మైనస్ 1 ఫామ్ లో ఉంటుంది అని అన్నావు. 6k ప్లస్ ఆర్ మైనస్ 1. 6 ఏమో 2 తోటి డివైడ్ అవుతుంది, కానీ కొంత మిగిలింది కదా. 6 ఏమో 3 తోటి డివైడ్ అవుతుంది, అంటే కొంత మిగిలింది కదా. మిగిలింది 2 తో డివైడ్ అవుతలేదు కదా, మిగిలింది 3 తో డివైడ్ అవ్వట్లేదు కదా. అందుకే ప్రైమ్ నంబర్ 2 and 3 కాకుండా మిగతా ఏ నంబర్ తీసుకున్నా 2 and 3 తోటి డివైడ్ అవ్వదు. ఎందుకు అవ్వదు? 6 2 తో డివైడ్ అవుతుంది, 1 2 తో డివైడ్ అవుతుందా? కాదు. 6 3 తోటి డివైడ్ అవుతుంది, 1 3 తో డివైడ్ అవుతుందా? కాదు. అర్థమైందా రాంబాబు? ప్రీవియస్ క్వశ్చన్ ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి సార్, చాలా మంచి క్వశ్చన్ ఇది.